అవిధేయత అంటే దేవుని చిత్తం ప్రకారం నడుచుకోకపోవటం. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు దేవుడు అంటే మోషే వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. రెండోసారి ఈ ఉపదేశం ఇస్తున్నాడు. ఏమని ఉపదేశిస్తున్నాడంటే, రెండు మీ మధ్య పెడుతున్నాను. ఏంటిదంటే, ఒకటి దీవెన పెడుతున్నాను, రెండోది శాపం పెడుతున్నాను. ఒకటి దీవెన ఎప్పుడు కలుగుతుందంటే, నేను మీ దేవుడైన యెహోవా వైపు మీరు తిరిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. అది ఒకటి. లేదా రెండోది కూడా మీకు ఆప్షన్ ఉంది. అది ఆ ఆప్షన్ మీకు శాపం కలుగు చేస్తుంది. అదేంటంటే, దేవుని చిత్తానుసారం కాకుండా దేవుని నామము లేని ఇతర దేవతల వైపు వెళ్ళినప్పుడు, ఇతర దేవతల వైపు వెళ్ళి ఆ దేవతలను ఎప్పుడైతే మీరు పూజిస్తారో, దేవుని చిత్తానుసారంగా కాకుండా ఇతర దేవతలను పూజిస్తారో, అప్పుడు మీకు కంపల్సరిగా శాపం కలుగుతుంది. కాబట్టి ఆ దాగోను దేవతల వైపు వెళ్తారా, బయలు దేవతల వైపు వెళ్తారా, అస్తరోతు దేవతలను పూజిస్తారా అన్నది మీ ఇష్టం. కానీ నేను మీకు చెప్పాను, దేవుని గురించి చెప్తున్నాను. దేవుడు ఆజ్ఞలు ఇలా ఉంటాయి, దేవుని చిత్తం ఇది. దేవుడు అద్భుతాలు చేయవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మహాజ్ఞాని. దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని, వీటన్నిటిని మీరు నమ్మి దేవుణ్ణి పూజిస్తే మీకు దీవెన కలుగుతుంది. లేదా మీరు దేవుని చిత్తాన్ని అతిక్రమించి కానీ ఇతర దేవతల వైపు వెళ్తే మీరేమవుతారంటే ఆ శాపానికి గురి అవుతారు. కాబట్టి మీరు విధేయత కలిగి దేవుని వద్ద ఉంటారా, అవిధేయత కలిగి ఇతర దేవతల వైపు వెళ్తారా? విధేయత కలిగి దేవుని చిత్తాన్ని పాటిస్తారా, అవిధేయత కలిగి ఇతర దేవతల వైపు వెళ్తారా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి అని ఇక్కడ మోషే ఇజ్రాయేల్ ప్రజలకి సెలవిస్తున్నాడు. ప్రియులారా, అవిధేయత అనగా దేవుని చిత్తానుసారంగా కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు నడుచుకున్నట్లయితే అది అవిధేయత అవుతుంది. విధేయత అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళని ఏమంటారంటే విధేయులు అంటారు. కాబట్టి దేవునికి విధేయులుగా ఉంటారా, అవిధేయులుగా ఉంటారా అని మీరు నేర్చుకోండి. ఒకవేళ మీరు దేవునికి అవిధేయులుగా ఉన్నట్లయితే లోకరీతిగా బతుకుతారు. దేవునికి విధేయులుగా బతికితే మీరు ఏమవుతారంటే దేవుని బిడ్డలుగా ఉంటారు. ఆనాడు సీనాయి పర్వతం మీద దేవుని మాటలు వింటానని మీరు ఆ రోజు దేవుని ఎదుట ప్రమాణం చేశారు. కాబట్టి దేవునితో సమాధానపడ్డారు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. దేవుని మాట వింటాం, మేము దేవుడు చెప్పినట్టు వింటాము అని ఆ రోజు పెద్దగా కేకలు వేసి చెప్పారు. అప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మీరు దేవుని ఏదైతే ధర్మశాస్త్రం ఉందో, ఏదైతే దేవుని